హాయ్ అండి. ఈరోజు నేను మీకు టాప్ కటింగ్ చూపించబోతున్నానండి. లైనింగ్ని నానబెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు పైన ఒక లైన్ గీద్దామండి. తర్వాత లెంత్ చూద్దాము. టాప్ లెంత్ వచ్చి 40 ఇంచెస్ ఉందండి. 47 లైనింగ్ పెడుతున్నాను. 47 ఇంచ్ దగ్గర ఒక లైన్ గీసుకున్నాను. షోల్డర్ వచ్చి 7.5 ఉందండి. 7.5లో నుంచి 2 ఇంచెస్ తీసేసాను. 6 ఉంది, 5.5 ఉందండి. 3 ఇంచెస్ వచ్చి షోల్డర్కి పెట్టాను. 2.5 ఇంచెస్ వచ్చి నెక్ ఉందండి. తర్వాత ఆముల్ డౌన్కి వచ్చి 6 ఇంచెస్ పెట్టాను. తర్వాత వెస్ట్ దగ్గర 14 ఇంచెస్ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నుంచి చూసుకోవాలండి. మనము ఇక్కడ నుంచి చూసుకొని 21.5 దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. ఇది కట్స్ కోసం అనేసి. ఇప్పుడు ఒక లైన్ గీసుకుందాము. ఆముల్ డౌన్ దగ్గర, వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర అండి కట్స్ కోసం అనేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీద్దాము. తర్వాత ఫ్రంట్ దానికోసం అని 1/2 ఇంచ్ లోపలికి గీసానండి. ఇప్పుడు చెస్ట్ వచ్చి 34 ఇంచెస్ ఉందండి. 34 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. వచ్చింది 17ని హాఫ్ చేస్తే 8.5 వచ్చింది. 8.5 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత వేస్ట్ వచ్చి 29 ఉందండి. 29 ఆఫ్ చేసుకోవాలి. 14.5 వచ్చింది. 14.5ని ఆఫ్ చేస్తే 7 ఇంచెస్ 2 పాయింట్స్ వచ్చింది. 7.2 పాయింట్స్ ప్లస్ 1/2 ఇంచు ఎక్స్ట్రా. తర్వాత హిప్ దగ్గర వచ్చి 39 ఇంచెస్ ఉంది, 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్ని ఆఫ్ చేస్తే 19 వచ్చింది. 19ని ఆఫ్ చేసుకోవాలి. 9.5 వచ్చింది. 9.5 ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత ఆముల్ రౌండ్ గీసుకుందాము. ఆముల్ రౌండ్ వచ్చి 17 ఇంచెస్ ఉంది. ని హాఫ్ చేస్తే చూపిస్తున్నాను మీకు టేప్లో 8.5 రావాలి. చూడండి 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది. మనం ఇక్కడ షోల్డర్ డౌన్ తీసుకుంటాం కదా, ఇప్పుడు సరిపోతుందండి ఇది. ఓకేనండి. ఇప్పుడు మనము చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఒక లైన్ తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత ఇక్కడ 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి కింద. మరీ స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఓకే అండి. 2 పాయింట్స్ తక్కువ
2 ఇంచెస్ దగ్గర మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, అందుకోసమని ఇలా పెడుతున్నాను. ఇక్కడ 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ గీసేసుకొని ఇలా పెట్టుకోవాలి, గీసేయాలి మనము. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. ఈజీ కటింగ్ అండి ఇది. ఫ్రంట్ వచ్చి 7 ఇంచెస్ అండి నెక్. Quarter to 3 పెట్టుకుంటున్నాను. ఇక్కడ పైన 2.5 ఉంది, ఇక్కడ 1/4 to 3 ఉంది. చూడండి, ఇక్కడ పేపర్ స్ట్రిప్ వేస్తాను అనమాట. అది వేసినప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక కచ్చకా పెట్టుకోవాలి నెక్ దగ్గర. చూడండి, కొంచెం డౌన్ దిగాలి. చూడండి, ఇలా మనం లైన్స్ గీసి పెట్టుకుంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. నేను చూపించేది ఈజీ మెథడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా మీకు ఈజీగా ఉందా లేదా అనేసి. ఓకే అండి, ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందామండి. మామూలు రౌండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి రోలర్తో మార్క్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ చేసుకోవాలండి. చేసుకుంటేనే మనకి బ్యాక్ సైడ్ కూడా మార్క్ పడిపోతుంది కదా, ఈజీగా కుట్టడానికి ఉంటుంది అన్నమాట. మీకు నేను చూపించే కటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. నేను అన్నీ ఇలా గీసి పెట్టేసుకుంటానండి. మళ్ళీ మిషన్ మీద నుంచి లేసే పని లేకుండా ఇవన్నీ గీసి పెట్టేసుకుంటే ఒకేసారి
మనం ఈజీగా కుట్టుకోవడానికి ఉంటుందండి. చూడండి, మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది నెక్ ఎంబ్రాయిడింగ్ ఉందండి. ఇలా నీట్గా పరుచుకోవాలండి. పరుచుకొని ఇప్పుడు ఒకసారి మనం టేప్తో 40 లెంత్ ఉంది కదా, లెంత్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఒక లైన్ 40 ఇంచెస్ 41 దగ్గర ఒక లైన్ గీసుకున్నాను. ఇక్కడ నుంచి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. మీకు చూపిస్తున్నానని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, లేదంటే నేను దీనికి సమానంగా తీసుకొని కట్ చేసేస్తానండి. ఇలాగ బ్యాక్ కూడా కట్ చేసుకుందాము. చూడండి, బ్యాక్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా స్లీవ్స్ ఒకటే మిగిలిందండి. స్లీవ్స్ కొంచెం డిజైనర్గా కట్ చేద్దామండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే, నా కటింగ్ ఏమైనా నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.